టీటీడీ ప్రసాద వివాదంపై సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు ఏపీ మంత్రి బాల వీరాంజనేయ స్వామి. టీటీడీ అధికారులు తమకు తెలిసిన విషయాలను సీఎం చంద్రబాబుతో చెప్పారన్నారు. పనిచేసే ప్రభుత్వంపై బురద చల్లొద్దని ఆయన కోరారు. తిరుపతి తిరుమల దేవస్థానంలో లడ్ల తయారీలో మనకి విచారణలో జరిగిన వాస్తవాల్ని ఈరోజు ఉన్నటువంటి అధికారుల ద్వారా వచ్చిన విషయాన్ని మా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే, చాలా కాలం నీ బాబాయ్ చైర్మన్గా వ్యవహరించాడు, ఆశ్రిత పక్షపాతం రుజువు చేసుకుంటూ ఉంటే ఆయన మాట్లాడితే ప్రమాణానికి సిద్ధం అంటున్నాడు. ప్రమాణం వద్దు, నిష్పక్షపాతంగా కుదిరితే నువ్వు ఏదైనా సిఐడి ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీలో కోరితే సుబ్బారెడ్డి గారికి బాగుంటుంది. నీ ప్రాంతంలో నీ ఊరి దగ్గర గేట్లు కొట్టుకుపోతే నీకు బాధ్యత లేదు. కానీ ఈరోజు లడ్డుల్లో వచ్చిన కంప్లైంట్ల ఆధారంగా లడ్డు నాణ్యత లోపించిన దానివల్ల ఇది మీరు అధికారులు చూస్తే వచ్చినటువంటి ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి ఇవన్నీ పరిశీలన చేస్తే వచ్చిన దాన్ని మా ముఖ్యమంత్రి మాట్లాడితే నువ్వు సిగ్గు లేకుండా ప్రమాణాల కోసం మాట్లాడుతున్నావు. ప్రమాణాల కనుక ఉన్నట్టయితే తిరుపతిలో చేసిన దారుణాలు ఇన్ని కాదు, ఇవన్నిటి కూడా నిగ్గుదాల్చాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పవిత్రమైన దేవుడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో చేసినటువంటి లోపాలన్నిటి మీద కూడా మేము సమగ్ర దర్యాప్తు చేపడతామని చెప్పేసి